ఇలా జరుగుతుంది అసలు అనుకోనే లేదు. అసలు ఏం జరిగిందో చెప్పేసి లాస్ట్ వరకు మార్నింగే మన సూర్యుడు మామయ్యకి అలా ఒక హాయ్ చెప్పేసి ఇక నేను అంతలోగా బ్రష్ చేసుకునేసి ఫేస్ వాష్ కూడా చేసుకునేసి ఇక నేను ఫేస్ వాష్ చేసుకున్నాను లేదు అంతలోకి లోకి కాల్ చేశాను. మార్నింగే లోకి కాల్ చేసి మామూలు పోదామన్నాడు. ఇక నేను అలా రెడీ అయ్యే లోపల లోకి కూడా రూమ్ దగ్గరికి వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చి చూసాక తెలిసింది నాకంటే ముందుగా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అందరూ రెడీ. ఇంకా సరే కదా అని చెప్పి అందరం అలా బయలుదేరిపోయాము. ఇంకా మా ఫ్రెండ్స్ చూసారా రోడ్లలోనే ఇంకా సెల్ఫీ స్టిక్లు అవి పట్టుకున్నారు. దారిలో అలా పెట్రోల్ లేదని చెప్తే పెట్రోల్ పట్టించు మన వాళ్ళ గురించి తెలిసిందే కదా. ఇంకా షాప్ కనబడి బిస్కెట్ చేతిలో పెట్టేసి మాజా వాటర్ అలా మాట్లాడుకుంటూ మామండూరు కూడా ఎంటర్ అయిపోయాం. మామండూరు రూట్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంకా నేను లోకి అలా 2-3 పిక్స్ తీసుకునేసి ఇక్కడ వ్యూ బాగుందంటే మామండూరు ఆర్చ్ దగ్గర అలా 2-3 ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకునేసాము. ఫైనల్లీ మామండూరుకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే ఒక పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మా ఫ్రెండ్స్ అయితే ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నారు ఇప్పుడెప్పుడు అని. తీరా అంకుల్ చెప్పిన మాట ఏమంటే ఇక్కడ వాటరే లేవండి. ఇక్కడే వాటరే లేవని తెలియగానే మా ఫ్రెండ్స్ ఓపెన్ ఫేస్ లో లేదు. ఇంకా అనుకునేది ఒకటే అయింది ఒకటే అని చెప్పి మళ్ళీ అందరం చేసేది ఏం లేక మళ్ళీ అందరం రిటర్న్ వెళ్ళిపోయాం. లోకి అయితే రిటర్న్ లో వచ్చేటప్పుడు అచ్చం బార్బీ మాత్రమే వేషం వేసుకున్నాడు. వేదాంత అంత దూరం పోయి కూడా ఇంకా నీళ్ళు లేవని వాళ్ళకి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. యాక్చువల్గా నైటే మా ఓనికి తెలుసు అక్కడ నీళ్ళు లేవని చెప్పి అయినా మమ్మల్ని పిలుచుకోమని. ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆకలి వేస్తుందంటే ఇంకా స్టార్ ఫుడ్కి వెళ్ళిపోయాము. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్లో టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక ఇదన్నమాట మ్యాటరు.